పడుకో. రండి రండి. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. రండి రండి సార్. నమస్తే. రండమ్మా. రండి. నమస్తే. రండి. నమస్తే. ఏ, కాస్త బాగా కూర్చో. ఇది ఆవు పాలు కదా, ప్యాకెట్ పాలా? ఏంటి బాగాలేదా? లేదు, బానే ఉంది. కాస్త ఊరుకోండి. ఏమిటా ఇదిగో, మాట? తీసుకో బాబు. ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్స్. మీరు తీసుకోండి. సరే, మనమే మాట్లాడితే ఎలా? పెళ్లి చేసుకునే వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది, అర్థం చేసుకుంటారు. మనం వెళ్దాం రండి. కరెక్టే, రండి వెళ్దాం. ఏంట్రా, నువ్వు చెప్పినట్టుగానే చెప్పాను, సరేనా? రండి 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 అన్నయ్య గారు, హాల్లో కూర్చుందాం. రండి. వస్తున్నానమ్మా. రండి. యాక్చువల్లీ ముందు వెనక తెలియని వాళ్ళతో ఏం మాట్లాడాలో తెలియడం లేదు కదా. అందుకేగా నిన్న మాట్లాడమన్నాను. ఆ, మీరు ఎక్కడ చదువుకున్నారు? స్కూల్లో. ఇక్కడే, సెయింట్ జోసెఫ్లో. ఓ, ఆ, మీకు వంట చేయడం అంటే ఇష్టమేనా? నాకు వంట చేయడం వచ్చు. ఓ సూపర్. నాకు తినడం బాగా వచ్చు. ఆ, నేను ఈ స్కూల్ కాలేజీలో ఓన్లీ చదువు మాత్రమే, ఈ లవ్ గివ్ అలాంటిది ఏమీ లేదు. ఆ, ఎక్కడో చదివినట్టు గుర్తు, ప్రేమని ఆదా చేద్దాం అనే కవిత. రాబోయే భార్య కోసం భర్త ప్రేమని పొదుపు చేయడం అన్నమాట. నేనైతే అలాంటి వాడినే. మరి మీరు, మీ గురించి? అయితే పొదుపు చేసిన ప్రేమని మనం కలిసి ఖర్చు పెట్టాలి. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు లేదు, బయట కొంచెం పని ఉండింది, అందుకే. పర్వాలేదు. గిఫ్ట్లు చూద్దామా? ఏంటి, ఫార్మాలిటీకి వాల్ క్లాక్, కప్ అండ్ సాసరు, ఇంతకంటే ఏమిస్తారు? దానిపై చూస్తానంటున్నావు. కూర్చో. ఇల్లంతా నచ్చిందా నీకు? అదే ఇల్లు నచ్చింది. నాన్న అమ్మ అందరూ ఓకేనా? తర్వాత ఇంకేంటి? ఇంకేం లేదు. నీకు చీకటి అంటే భయమా? లేదు, చీకటి అంటే భయం లేదుగా నీకు? మన ఇంట్లో మసాలాలన్నీ ఎండబెట్టి స్వయంగా తయారు చేసినవే. ఆయనకి కారం అంటే ఇష్టం, వీడికి కారం అంటే ఇష్టం ఉండదు. కానీ ఇద్దరికి కూడా ఉప్పు కరెక్ట్ గా ఉండాలి, ఎక్కువ కాకూడదు. అత్తయ్య, మీకు? ఆ శనగపప్పు ఇలా ఇవ్వమ్మా. సరే అత్తయ్య. మా ఇంట్లో సాంబార్ లేదా చట్నీ ఏదైనా ఒకటే. ఇక్కడ రెండూ కావాలి. వాడికి సాంబారు, ఈయనకి చట్నీ, అది కూడా సన్నికల్లు మీద నూరాలి. అక్క, పాల్ ఇక్కడ పెట్టు. నేను మిమ్మల్ని పెళ్లి రోజే చూద్దాం అనుకున్నాను. ఫోటోగ్రాఫర్ బంధువులు వీళ్ళంతా ఉండడం వల్ల నేను చూడలేకపోయాను. ఇప్పుడే మిమ్మల్ని చూస్తున్నాను. అక్క, మీరు మహాలక్ష్మిలా ఉన్నారక్క. ఈ ముద్దుగుమ్మ పేరేంటి? మంజు. ఓ, నేను మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానక్క. గిఫ్టా? దేనికి? మీకు పెళ్ళయింది కదా, అందుకే ఇస్తున్నా. తీసుకోండి, పాలకోవా.
ఇదిగో అయ్యో నువ్వు కొంచెం వద్దక్క తిను. నేను ఇంతకు ముందే ఎక్కువ తిన్నాను. నాకు స్కూల్ కి టైం అయింది, నేను వెళ్తున్నాను. రేపు కలుస్తాను, బాయ్ అక్క. ఏమండి వదలండి, అంతే చూస్తారు. స్కూల్లో లీవ్ దొరకలేదు, లేకపోతే హనీమూన్కి ఊటీ కొడైకెనాల్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వెళ్ళకపోతే ఏ? మనం ఆల్రెడీ హనీమూన్లోనేగా ఉన్నాం. కాస్త ఊరుకోండి, అత్తయ్య వింటారు. తీసుకోండి. ఎగ్జామ్స్ అన్ని పూర్తి కానీ ఎక్కడికైనా బయట ఊరికి వెళ్దాం. బాగుంది. నీకు ఎగ్ దోశ వేయడం వచ్చా? తెలుసు. అదే పెప్పర్ అంతా వేసి. సూపర్. 2 ఎగ్ దోశలు వెయ్యి, వెళ్ళి స్నానం చేసి వస్తాను. సరే. ఆ? అత్తయ్య రామ్మా, విందు ఎలా ఉందేమిటి? బాగుంది అత్తయ్య. అత్తయ్య నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. మీరు అవన్నీ అలాగే ఉంచండి, నేను వచ్చి వాష్ చేస్తాను. అదేం వద్దు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళమ్మా. పర్వాలేదు అత్తయ్య, నేను కడిగేస్తాను. బయటికి వెళ్ళొచ్చావు కదమ్మా, అలసటగా ఉంటుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను కడుగుతాగా. లైట్ ఆఫ్ చేద్దామా? లేదండి, అక్కడ తిన్నది కాస్త హెవీగా ఉంది. అంతేగా, దాన్ని నేను సరి చేస్తాను. అన్ని అవయవాలపైన కరోనా తన ప్రభావం చూపిస్తోంది. తాజాగా నిమ్స్ వైద్యుల పరిశోధనలో జీర్ణకోశ వ్యవస్థపై కరోనా ప్రభావం ఉందని తేలింది. చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టి అది ముదిరి గ్యాంగ్రీన్ గా మారుతోందని నిమ్స్ వైద్య బృందం అంటోంది. దేశంలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉంది. అత్తయ్య, బెండకాయ ఎలా కట్ చేయమంటారు? ఎలాగైనా పర్వాలేదు, నీకు తెలిసినట్టే కట్ చేయమ్మా. పులుసుగా లేదా వేపుడుకా? వేపుడికే. ఇది సరిగ్గా ఉంటుందా చూడండి అత్తయ్య. సరిగ్గానే ఉంటుందమ్మా.
వెయ్యమ్మా. చాలమ్మా చాలు. చాలు చాలు. నువ్వు కూడా కూర్చో అమ్మా. వద్దత్తయ్య. పర్లేదు కూర్చో. లేదండి, నేను అత్తయ్యతో తింటాను. మీ అమ్మతో తినడానికి ఒక కంపెనీ దొరికినట్టుంది. ఎలా ఉందండి? మ్మ్. కూర్చో అమ్మా, తిను. హా? దేవుడా, నిన్ననే చెకప్కి వెళ్ళానమ్మా. బేబీ హెల్దీగా ఉందని చెప్పారు. నన్నే కొంచెం రెస్ట్ తీసుకోమన్నారమ్మా. అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా? ఆయన బానే ఉన్నారు. ఎప్పుడు చూసినా పని పని అని పరిగెడుతుంటారు. నువ్వు బయలుదేరా అమ్మా. ఇంకా రోజులున్నాయిగా, డెలివరీ టైంకి వస్తాలే. అమ్మా, పనులన్నీ చేసుకోవడం కష్టంగా ఉందమ్మా. నువ్వు బయలుదేరా. ఎలా అమ్మా ఇల్లు వదిలేసి రమ్మంటావు? ఇక్కడ పనులు ఉన్నాయి కదా. అదే వదినొచ్చింది కదమ్మా, తను చూసుకుంటుందిలే. తనకి కొత్త కదా, ఇంకా అలవాటు కాలేదు. అవన్నీ ఆవిడ చూసుకుంటారమ్మా. 2 రోజులు టికెట్ బుక్ చేస్తాను. నువ్వేం ఆలోచించకుండా వచ్చాయి. చెప్పిన మాట వినవు కదే, అంతా నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యాలి. ఎవరత్తయ్య? మీ అమ్మాయా? అదే. ఇప్పుడు ఎన్నో నెల? 6వ నెలట. వెంటనే బయలుదేరి రమ్మంటోంది. మీరు వెళ్ళండి అత్తయ్య, నేను ఇక్కడంతా చూసుకుంటాను. తనకి కాస్త సాయంగా ఉంటారు కదా. మామిడికాయలు ఇంతేనా అత్తయ్య? ఉండు, ఉన్నాయేమో చూస్తా. ఆ. నూనె ఎక్కువ కాగనివ్వకు, జంతికలు మాడిపోతాయి. సరేనమ్మా. మావయ్య, కాఫీ. ఇంకా పళ్ళు తోమలేదమ్మా. ఓ, అయితే మీరు బ్రష్ చేసుకుని రండి, నేను మళ్ళీ వేడి చేస్తాను. మరైతే నువ్వు బ్రష్ తీసుకొస్తావమ్మా? వెళ్ళమ్మా. బ్రషా? బ్రష్ అమ్మా. సరే మావయ్య. నాన్నే కదా, తీసివ్వు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను తీసివ్వనా? వద్దు, పర్వాలేదండి, నేనే తీసుకెళ్ళిస్తాను. లేదు పర్లేదు ఇస్తాను. లేదండి, నేనే ఇస్తాను. లేదు పర్లేదు నేనే ఇస్తాను. లేదండి, నేనే ఇస్తాను, మీరు వెళ్ళండి. వెళ్ళండి.
వేడిగా ఒక దోశ వేసివు, ఇది వేడిగా లేదు. ఇస్తానండి, ఇది మావయ్యకి. మ్. ఆ, కొంచెం త్వరగా రా. ఆ, ఇది వేడిగా ఉంది. రోట్లో నూరిన పచ్చడమ్మా ఇది? కాదు మావయ్య, మిక్సీలో నూరాను. నువ్వు రోట్లో నూరి కష్టపడక్కర్లేదమ్మా, మిక్సీలోనే వేసుకో. అవునవును, నువ్వు కష్టపడద్దు. చాలు. ఇంకో దోశ తీసుకొస్తాను. ఆ. దేవుడా, ఇట్రా. వద్దండి, చాలా చెమటగా ఉంది. అయితే ఏంటి, ఇట్రా. సాయంత్రం త్వరగా వస్తాను. మధ్యాహ్నానికి రెడీ చేస్తున్నానమ్మా. నాన్నగారు ఎక్కడా? ఆయన బయటికి వెళ్లారు. తనేమో కాలేజీకి వెళ్ళింది, వీడు క్రికెట్ కోచింగ్ కి వెళ్ళాడు. ఓ అమ్మా, ఉప్పుడు బియ్యంలో 3 గ్లాసుల బియ్యానికి ఎన్ని నీళ్లు పోయాలి? 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోయాలి. 3 విజిల్స్ పెడితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ వద్దు. ఓకే సరే అమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను. సరే అమ్మా. ఏంటి సార్, వైఫ్ ఇంకా లంచ్ కట్టేవలేదా? లంచ్కి ఇంటికి వెళ్ళేటట్టున్నారే. తనకి కొత్త చోటు సెట్ అవడానికి కొంచెం టైం ఇవ్వాలిగా. కరెక్టే లేండి, నేనేదో కామెడీకి ఊరికే అడిగాను. చూద్దాం ఎంత టైం ఇస్తారో అని.
అన్నం కట్ల పొయ్యి మీద వండలేదమ్మా? లేదు మావయ్య, కుక్కర్లో పెట్టాను. అన్నం మాత్రం ఇక మీద కట్ల పొయ్యి మీద వండమ్మా, అప్పుడే బాగుంటుంది. అలాగే మావయ్య. తిననమ్మా. కాకపోతే హోటల్ భోజనం ఏం చేస్తాం, ఎంతైనా నువ్వు వండినట్టు వస్తుందా ఏంటి? తనను అన్నం మాత్రం కట్ల పొయ్యి మీద వండమని చెప్పమ్మా. కేవండి, కొద్ది రోజులకే కదా, కుక్కర్ రైస్కి అడ్జస్ట్ చేసుకోకూడదా? నేను త్వరగా వచ్చేస్తాలేండి. సారీ అండి, రేపటి నుంచి నేనే వండిస్తాను. సరేనండి. గుండు ఒకటే మంటగా ఉంది. ఏమైందండి? బయట తిన్నాను కదా, అందుకే. సరే, రేపటి నుంచి నేనే లంచ్ పెట్టిచ్చేస్తాను. నైట్కి అందరూ రైస్ తింటారు కదా? మన ఇంట్లో నైట్ ఎప్పుడు చపాతీనే, నీకు తెలీదా? లేదండి, మధ్యాహ్నం అన్నం మిగిలిపోయింది, అందుకే. అదేం పర్వాలేదు, నైట్ చపాతీ తింటేనే పవర్, పొట్ట తగ్గుతుంది. సరేనండి. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. మధ్యాహ్నం అన్నం వేస్ట్ అయిపోతుందమ్మా. నైట్ చపాతీ తింటాను, దోశ తింటాను అని డిమాండ్ ఒకటి. నేను 6 వంట చేయడం లేదా? అక్కడ 2 కదా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఉదయం చేసిందే అందరూ తింటే నేను చద్దన్నే తినలేదా? కానీ అక్కడ అలా కాదు, ఏ పూటకా పూట ఫ్రెష్ గా తింటున్నారు. మీ కుటుంబం పెద్దదమ్మా, కొంచెం సర్దుకుని వెళ్ళు. ఏదో చెప్పానమ్మా. సరే, నీతో తర్వాత మాట్లాడతాను. సరే అమ్మా. ఏంటి రెడీయా? రెడీ అండి, వస్తున్నా. ఇదిగోండి.
హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్. నేను ఒకటి తెచ్చాను. ఏంటో చెప్పండి చూద్దాం. ఏంటది? మామిడికాయ. మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇదిగోండి, మీకోసమే. తీసుకోండి. సరే ఉండు, నేను పాలు వేడి చేసిస్తాను, తాగి వెళ్ళు. పాలా? ఆ, నాకు నచ్చవక్క. అసలే ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, పాలు తాగకపోయినా పర్వాలేదు, కాసేపు ఉండి వెళ్ళు. అయ్యో అక్క, ఇంటికి లేటుగా వెళ్తే అమ్మ తిడుతుంది. స్కూల్కి టైం అవుతుంది. నేను వెళ్ళి రేపు వస్తాను, సరేనా? బాయ్ అక్క. సరే, బాయ్. ఏమండి? ఏమండి? హే, ఏంటి బిజీగా ఉన్నావా? ఓ కాల్ కూడా లేదు. అదేం లేదే. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నేను కాల్ చేసింది ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి. చెప్పవే. వచ్చే సండే 7 గంటలకు నాట్యాలయాలో నా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. తప్పకుండా నువ్వు మీ హస్బెండ్ రావాలి. ఏయ్, సూపరే. తప్పకుండా వస్తాను, సరేనా? హే, ఏదో ఒక కథలు చెప్పి నువ్వు రాకుండా ఉన్నావంటే ఇక అంతే. వస్తానే. బాయ్. ఇదిగో. హే, కాఫీ ఎలా ఉంది? కాఫీ అద్భుతంగా ఉంది. ఇక నుంచి నువ్వే కాఫీ పెట్టు. ఓకే ఓకే. హే, ఈరోజు మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజా? ఆ, ఇవాళ మటన్ ఏం అక్కర్లేదులే. నువ్వెందుకు మటన్ చేస్తున్నావో తెలుసు. ఈ వారం 4వ సారి నువ్వు బిర్యానీ చేయడం. తెలియకుండా నువ్వు బాగా వంట చేస్తున్నావు అనేసాను. ఇవాళ వద్దు. ఓ, అమ్మా, వాషింగ్ మిషన్ బట్టలు వేయకమ్మా, బట్టలు పాడైపోతాయమ్మా. నా బట్టలైనా కాస్త చేతులతో ఉతికమ్మా. సరే మౌయ.
ఏమండి ఆ ప్లంబర్ ఏంటి? ప్లంబర్ అండి. ఆ వెరీ సారీ, పనిలో పడి మర్చిపోయాను. రేపు ఉదయాన్నే రమ్మని చెప్తాను, బాగు చేద్దాం. ఓకేనా? అరే బాగు చేయిద్దాం, నేను చూసుకుంటాను. ఏమండి మ్, ఈ సండే మీకు లీవే కదా? ఆ? ఆ, నేను మీతో చెప్పాను కదండి, నా క్లోజ్ ఫ్రెండ్ అనిత మన పెళ్ళికి కూడా వచ్చింది. ఆ సండే తన డాన్స్ ప్రోగ్రామ్ ఉందని మన ఇద్దరిని ఇన్వైట్ చేసింది. మనం వెళ్దామా అండి? ఆ? సండేనా? అవునండి. అబ్బా, సండే ఒక్కరోజే కదా రెస్ట్. నెక్స్ట్ టైం వెళ్దాంలే. అది మాత్రమే కాదు, సండే ఒక్కరోజుగా నీతో ఉండేది. మ్? సరే. నెక్స్ట్ టైం ఫంక్షన్ ఉన్నప్పుడు వెళదాం. సరేనండి. మ్.
ఏమండి ఇదిగోండి కాఫీ. ఏమండి మ్. నాకు పీరియడ్స్, కొంచెం ప్యాడ్ తీసుకొస్తారా? ఓరి భగవంతుడా. అయితే కిచెన్లోకి వెళ్ళకూడదు నీకు తెలీదా? లేదండి, మా ఇంట్లో నేను వెళ్తాను, అదేం పర్వాలేదు. మీ ఇంట్లో ఎలాగైనా ఉండొచ్చు, ఇక్కడ ఇవన్నీ కుదరదు. ఇంకా నేను తాగలేదు. నువ్వేం చేయక్కర్లేదు. బయటికెళ్ళి ఇప్పుడు నేనే టిఫిన్ తీసుకొస్తాను. మధ్యాహ్నం భోజనానికి సెల్వేకని రమ్మని చెప్తాను. నువ్వేమీ ముట్టుకోవద్దు. సరే నాన్నకంతా వెళ్ళి కాఫీ ఇవ్వద్దు, సరేనా? సరేనండి. ఏమండి తప్పుకో. ఏమండి మ్. ప్యాడ్ తీసుకురండి. ఆ? ప్యాడ్ తీసుకురండి. ఆ. రండక్క. నువ్వు కూర్చోమ్మా. పొద్దుట పని లేదు కదా, అందుకే ఇల్లు ఊడ్చి తుడుతామని వచ్చాను. ఈ ఇల్లు ఊడ్చేసరికి వెన్నుపోస ఇరిగిపోద్ది. అవునక్క. ఆ విషయంలో నేనే పర్వాలేదు. ఒక చిన్న రూమ్, ఒక కిచెన్, అంతే. ఇవ్వండి అక్క. అయ్యో, నువ్వు ముట్టుకోకమ్మా, నేనే ఊడ్చుకుంటాను. ఇవ్వండి, నేను హెల్ప్ చేస్తాను. అది కాదమ్మా, ఇలాంటప్పుడు మీరు... అరే ఏంటక్క మీరునా? అది నిజమే. ఇంకా ఎంతకాలం మనం ఇలా పాత సాంప్రదాయంతో బతకటం? మా అమ్మ కాలంలో తలకి పోసుకుంటే లోపలికి రానెవరో, బయటే నుంచోవాల్సిందే. తర్వాత నీతో ఒకటి చెప్పనా? చెప్పండి అక్క. ఎవరి దగ్గర చెప్పవు కదూ. నేను తలకి పోసుకున్నా కూడా వంట చేయడానికి వెళ్తాను. ఏమంటున్నారక్క? ఇంకేంటమ్మా, ఇలా నెలలో 3-4 రోజులు ఇంట్లోనే ఉండిపోయానంటే మా ఇంట్లో పొయ్యేలా రాసేది, పిల్లడికి స్కూల్ ఫీజు ఎలా కట్టేది. అందుకే. అది మాత్రమే కాదు, నేను తలకి పోసుకుంటే ఎవరికి ఏం తెలుస్తుంది? ఈ శాస్త్రాలు, ఈ సాంప్రదాయాలంతా ఒకవేళ భోజనం ఉన్నంత వరకే. అవన్నీ లేకుంటే ఇవన్నీ విసిరేసి మరో పని చేయడానికి వెళ్ళిపోతారు. గొప్పోళ్ళే అక్క మీరు. అలాంటిదేం లేదమ్మా, వేరే దారి లేదు, అంతేగా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేముండదు. ఎంత పని చేసినా కూడా హాయిగానే నడుస్తోంది. తానానా తాననే తానానే నానా తానానా నాననా తనానా నానా. A family is the simplest, most basic form of grouping society. It is defined as a durable association between husband and wife with or without children. So, what are the characteristics of a family? A family can be a universal group, but mainly family by marriage. అంటే వివాహం వల్ల ఏర్పడుతున్న ఒక కుటుంబం. పురుషుడు స్త్రీ వివాహం చేసుకోవడం వల్ల ఏర్పడుతుంది. ఇటువంటి కుటుంబంలో చూశారు అంటే ఒక కుటుంబ నాయకుడు అంటే నాన్న, అమ్మ. సార్, మా ఇంట్లో మా అమ్మే పనికి వెళ్తుంది, అప్పుడు మా అమ్మే కదా ఇంటి నాయకుడు. ఇది మీ సోషియాలజీ టెక్స్ట్ బుక్ లో చెప్పరమ్మా. అలా కాదమ్మా, ఎప్పటికైనా నాన్నే కుటుంబ నాయకుడు. ఎందుకు సార్ అలా? ఎందుకంటే అదంతే. ఉద్యోగానికి వెళ్ళినా వెళ్ళకపోయినా అమ్మే ఇంటిని చూసుకోవాలి. ఎ మదర్ కెన్ అడ్మినిస్టర్ ద హౌస్, బట్ అ ఫాదర్ మస్ట్ అడ్మినిస్టర్ ద హోల్ ఫ్యామిలీ. అదే బాగుంటుంది, అదే మన స్ట్రక్చర్. ఏ సార్, ఇద్దరు కుటుంబం నాయకులుగా ఉండకూడదా? సార్, ఇద్దరు ఇంటిని చూసుకోకూడదా? బెల్ మోగింది. విల్ మీట్ నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్ ఆల్ ఆఫ్ యూ. అయ్యగారు, భోజనం రెడీ. మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దక్క, నేనే తెచ్చుకుంటాను. అమ్మో, నువ్వు ఇక్కడే ఉండమ్మా, అయ్యగారు చూస్తే తిడతారు.
పీస్ వేయమంటారా మావయ్య? సరే. చాలు చాలు. రసం పోయినా? కొంచెం చాలు. ఏమండి, జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. జాబ్కా? ఏం పనికమ్మా? టీచర్ మావయ్య. టీచర్? డాన్స్ టీచర్. డాన్సా? డాన్స్ అంతా వచ్చా నీకు? అరే రే, మన కుటుంబానికి అదంతా సరిపడదమ్మా. మటన్ చుక్క చాలా బాగుందమ్మా. అప్సెటా? దిగులు పడుకో, చూసుకుందాం. ఇప్పుడు అప్లై చేయొద్దు, కొద్ది రోజులు పోనివ్వు, అప్పుడు చూద్దాం. సరేనా? ఇంకేమైనా కావాలండి? అరే, నువ్వేం బాధపడకమ్మా, ఇంకా పని దొరకలేదు కదా. ముందు అప్లై చెయ్యి, పని దొరికాక చూసుకుందాం. అలాగే అత్తయ్య. మరి నేను అప్లై చేయమన్నానని ఎవరితోనూ చెప్పకు. సరే అత్తయ్య. మా ఆడబడుచు ఎలా ఉంది? దానికేంటి, చక్కగా ఉంది. సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఆరోగ్యం జాగ్రత్త. సరేనమ్మా. ఈరోజు ఏంటండి స్పెషల్ బయటికి తీసుకొచ్చారు? స్పెషల్ అంతా ఏమీ లేదు, రోజు ఇంట్లో తిని బోర్ కొడుతోంది, అందుకే. బయటకు వస్తే టేబుల్ మేనర్స్ ఫాలో అవుతారనుకుంటా. ఏమన్నా? అదేనండి, టేబుల్ మేనర్స్. ఏ, ఇంట్లో ఏమైందా? లేదు, ఇంట్లో ఉన్న టేబుల్ మేనర్స్కి ప్రాబ్లం ఏంటి? తిన్న వేస్ట్ అంతా ప్లేట్లో వేశారు, అందుకే చెప్పాను. అదే నా ఇల్లు, నా ఇష్టం. నేను ఎలా కావాలంటే అలా ఉంటాను. లేదండి, నేనేదో ఊరికే అన్నాను, మీరెందుకు కోపడుతున్నారు? నేను కోప్పడలేదే. లేదు, నా టేబుల్ మేనర్స్కి ప్రాబ్లం ఏంటి? పిల్లలకి పాఠాలు నేర్పించే టీచర్ నేను. పబ్లిక్ ప్లేస్కి వస్తే ఎలా బిహేవ్ చేయాలన్న మేనర్స్ బాగా తెలుసు.
మీ చెల్లెలికి డెలివరీ డేట్ ఇచ్చేశారట. ఏమండి, నాతో మాట్లాడరా? నువ్వు హోటల్లో మాట్లాడింది నీకు కరెక్ట్ అనిపిస్తోందా? ఏమండి, నేను సరదాగానే అన్నాను, మీరెందుకు సీరియస్గా తీసుకుంటున్నారు? నువ్వు ఇన్ని రోజులు నాలో చూసిన పెద్ద లోపం అదే కదా? దెప్పి పొడుస్తున్నావా? అయ్యో కాదండి, అలాంటిదేం లేదు. నాకు తోచింది చెప్పాను అంతే. మాట మార్చుకో. నువ్వు మాట్లాడింది తప్పని నీకు అనిపించింది అంటే సారీ అడుగు. సారీ అండి. ఏదో నీ అంత కాకపోయినా తప్పు చేసిన వాళ్ళు సారీ అడిగేంత వరకు మాట్లాడకూడదన్న మేనర్స్ నాకు బాగానే తెలుసు. అర్థమైందా? ఆ? ఏ హలో, ఇలా చూడవే, మేనర్స్. ఇట్రా, రమ్మంటుంటే. మిస్ మేనర్స్. లైట్ ఆఫ్ చేయమంటావా? ఏమండి, ఆ ప్లంబర్ని పిలిపించండి. సింక్లోంచి వేస్ట్ వాటర్ బయటకు వచ్చి కిచెన్ అంతా ఒకటే చెమ్మగా ఉంది. నిలబడి పని చేయలేకపోతున్నాను. నీకు ఈ వేస్ట్తో పెద్ద ప్రాబ్లం అయిపోయింది కదా? రమ్మంటాను. ఏయ్, ఇట్రా, మనటికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఏయ్, నేను నీ గెస్టా? నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పరా? అంకుల్ ఎలా ఉన్నారు? మీరు మా నాన్నలాగా. మా నాన్నగారు పైకి వెళ్ళిపోయారు, మీరే ఇంకా. అది కాదు అంకుల్, మా నాన్న ఉండే ప్లేస్ లో మీరుండి నన్ను ఆశీర్వదించండి. చల్లగా రేయ్, తాత కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటాడో లేకపోతే నాకంటే మీరు బాగా బిజీ కదా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బయటికి వెళ్తారేమోనని. ఏయ్, వచ్చి ఆశీర్వాదం తీసుకోవే. అంకుల్, ఇలాగే మా నాన్నగారు 2 బొట్న వేళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంది. 2 బొట్న వేళ్ళు చేర్చి కట్టేసి సమాధి కట్టేశాం. రే, ఏంట్రా వచ్చిన దగ్గర నుంచి అలాగే మాట్లాడుతున్నావు? ఎందుకురా చావు చావు అని అదే మాట్లాడు. నేను శవాల బండి నడుపుతున్నాను, అందుకే అదే గుర్తుకొచ్చి మాట్లాడుతున్నాను. ఏంట్రా, నీ పెళ్ళానికి మర్యాద ఇవ్వదా? ఏయ్, ఇదిగో వస్తున్నానండి. త్వరగా రా. ఇంకేంటి ఇలా వచ్చావేంట్రా? ఏం లేదురా, ఈవిడ 3వ అన్నయ్య కూతురు పెద్ద మనిషి అయింది. ఆ ఫంక్షన్ అలాగే అటెండ్ చేసి మిమ్మల్ని చూసి వెళ్దామని ఇలా వచ్చేసాను. అది మాత్రమే కాదు, దీనికి షుగర్ ఎక్కువ, బొటన వేల్లో సమస్య. ఇక్కడెక్కడో పచ్చి పచ్చిగా తిడుతూ కట్టు కడతారంట, అందుకే ఆ పని మీద వచ్చాను. అంకుల్, రెగ్యులర్ గా మీరెక్కడ కట్టుకుంటారు? నాకేముందిరా. బాగున్నారా అన్నయ్య? రామ్మా, నేనెవరో తెలుస్తోందా? తను ఎవరంటే? నువ్వు చెప్పకూడదు, తనే చెప్పాలి. నువ్వు చెప్పమ్మా. తెలుసన్నయ్య, మీ గురించి చెప్పారు. అంతా చెప్పేశావా? టీ తాగుతావంటరా? తాగుదాం. టీ తీసుకురా అమ్మా. పాలు ఉన్నాయి కదా? ఉన్నాయి ఉన్నాయి. నాకు పాలు టీ లేవద్దమ్మా, బ్లాక్ టీ తీసుకురా. లేదన్నయ్య, పాలున్నాయి, పాలతో టీ ఇస్తాను. కాదమ్మా, బ్లాక్ టీ తాగితే హెల్త్ కి మంచిది, డైజెషన్ అవుతుంది, అందుకు. రే, పాలు టీ తాగరా. ఇలా చూడండి అంకల్, 6 గంటల తర్వాత పాల ఐటమ్ ఏది తిన్నా సరే త్వరగా పాడగట్టేసి 2వ రోజు మర్చిపోతారు. ఇప్పుడు చెప్పండి, బ్లాక్ టీ కావాలా, పాలు టీ కావాలా మీకు? ఎంతేలేమ్మా, నువ్వు వెళ్ళి పాలు టీ తీసుకురా. అందుకనే నీకు ప్రెషరు, కాళ్ళలో షుగరు. ఏం పర్వాలేదండి, నేను 2 తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురామ్మా. ఏంట్రా, మొత్తానికి మా అత్తయ్య ఇంటి ఫంక్షన్ రానేలేదు? ఎగ్జామ్ టైం రా, స్కూల్లో లీవ్ దొరకలేదు. ఈ సంవత్సరం పైకి వెళ్తావా? మరి తప్పకుండా. లేదంటే మీ నాన్న నిన్ను లాక్కొచ్చి మెళ్ళ మాల వేస్తారు కదా, ఎందుకంటే మీ నాన్నకి అంత భక్తి. ఇలా చూడు, ప్రతి ఏడు మేము శబరిమలకి వెళ్ళడానికి కారణం అంకులే. ఇలాగే ఓసారి మేము మాల వేసుకుని శబరిమలకి వెళ్ళాం. అడవి మధ్యలో వెళ్లే దారిలో నాటు ఉసిరికాయల కోసం మేమిద్దరం అలా ముందుకెళ్ళాం.
అంకుల్ కోతి దగ్గర ఇరుక్కుపోయారు. అయ్యో ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? అది ఉసిరికాయల సీజన్ కాదు. కోతికి చిర్రెత్తుకొచ్చి అంకుల్ మాల లాగేసి కింద పడేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అంకుల్ ని మెల్లగా వెళ్ళగలా పడుకోబెట్టి మేమంతా ఎత్తుకొచ్చాం. ఆ గుర్తులు అక్కడ కనిపిస్తున్నాయి చూడు. నీకు జ్ఞాపకం ఉందిగా? అంకుల్ మీకు జ్ఞాపకం ఉందా? లేదురా. ఎలా ఉంటది? అప్పుడు మీరు స్పృహలో లేరు కదా. అన్నయ్య థ్యాంక్స్ అమ్మా. తీసుకోండి. మావయ్య నేను తర్వాత అవుతాను. ఏంటిది? బ్లాక్ టీ. ఇదే బ్లాక్ టీ అని చెప్పి అందరికి ఇస్తున్నావా? వేడి నీళ్ళలో డికాషన్ వేసిస్తే అది నీకు బ్లాక్ టీయా? బ్లాక్ టీ ఎలా ఉండాలో తెలుసా? అల్లాన్ని చితక్కొట్టి వేసి 2 యాలక్కాయల్ని నలిపేసి వేసి అలాగే 2 చెక్క లవంగాలు అందులో వేసి అలాగే గరం మసాలా వేసి బియ్యం వెయ్యి బిర్యానీ అవుతుంది. ఈ నోటి దురుసు వల్లే నీకు షుగర్ ఎక్కువైపోతుంది. ఇదిగో నేను చెప్పినట్టుగా చేసి తీసుకురా పో. సరేనండి. నువ్వు వెళ్ళి చికెన్ చపాతీ చెయ్యమ్మా. చికెనా? నేను బాగా చేస్తాను కదా అంకుల్. రే నీకెందుకు అనవసరమైన పనులన్నీ? నేను వంట చేయకూడదా ఏంటి? ఇలా చూడండి, ఈ రోజు లేడీస్ కి అందరికి లీవు, జెంట్స్ మేము వంట చేయబోతున్నాం. అంకుల్ వచ్చి ఉల్లిపాయలు తరగండి. చికెన్ రాదు. నేను ఏదైనా హెల్ప్ చేయనా? వద్దక్క పర్వాలేదు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పర్వాలేదులే, నేను హెల్ప్ చేస్తాను. వద్దక్క పర్వాలేదు, మీకే కాలు బాగాలేదు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు. సరే. ఏయ్ 2 టీలు. అంకుల్ భోజనం ఎలా ఉంది? ఆయిల్ కొంచెం ఉండొచ్చు తమ్ముడు. అదే అంకుల్ నేను చెప్తున్నాను, ఆయిల్ కొంచెం ఉండాలంటే ఆయిల్ కొంచెం తక్కువగానే ఉండాలి. ఏమే ఊరికే కదా ఉన్నావు, ప్యాకెట్ ఆడొచ్చుగా. నేను రాను, మీరు ఆడుకోండి. రావా? అంకుల్ని చూడు, ఈ వయసులో ఆయన ఎంత స్ట్రాంగ్ ఆడుతున్నాడు చూడవే. అంకుల్ ఇదే విధంగా మా నాన్న చావడానికి ముందు రోజు రాత్రి మీలాగే ఒక బనీన్ వేసుకుని నాతో పేకాట ఆడాడు. గేమ్ కొట్టాడో లేదో తెల్లారి ఆయన తప్పిడి కొట్టారు. అర్థం చేసుకోండి. ఏంట్రా ఇప్పుడు అదే మాట్లాడుతున్నావు? లైవ్ గా జరిగిందే చెప్పాను, దాన్ని కోపడితే ఎలాగా? తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది టీ? ఎవరైనా టీ పెట్టడం ఎవరు నేర్పించారు అంటే ఎవరి పేరు చెప్తావు? మీ పేరే చెప్తానన్నయ్య. గుడ్, రా మనమంతా ఒక గేమ్ ఆడదాం. వద్దన్నయ్య, కిచెన్ లో చాలా పని ఉంది, చేసి వస్తాను. అక్కడేం పని ఉంది? ఉన్న అన్ని పనులు మేము పూర్తి చేసాం. జిలాగే అంకుల్ ఆడవాళ్ళు మనల్ని ఎప్పుడూ మోసం చేస్తూ ఉంటారు. ఏంటి వా. అమ్మా అమ్మా ఇలా రామ్మా. చెప్పండి మావయ్య. ఏంటమ్మా ఇది? డాన్స్ టీచర్కి అపాయింట్మెంట్ ఆర్డర్ మావయ్య. నేను ఆ రోజే చెప్పాను కదమ్మా, ఇలాంటివన్నీ మన కుటుంబానికి సెట్ అవ్వవని. మీ అత్తయ్య డబ్బులు ఎంఏ చదువుకుంది, అయినా కూడా మా అమ్మలాగే ఇంటిని బాగా చూసుకుని పిల్లల్ని బాగా పెంచి పెద్దవాళ్ళని చేయడం వల్లే వాళ్ళందరూ ఈరోజు బాగున్నారు. మీరందరూ హోమ్ మినిస్టర్స్ అమ్మా. హోమ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉండాలో తెలుసా? దాని ముందు ఈ పనులన్నీ ఎందుకు పనికిరావమ్మా? కుటుంబాన్ని బాగా చూసుకోమ్మా, అదే నీ పని. మేమందరం బాగా బతికాం, మీరు కూడా బాగా బతకాలన్నదే మా కోరిక. వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళి మీ అత్తతో కాసేపు మాట్లాడు, తను కూడా ఇదే మాట్లాడుతుంది.
నేను ఆ రోజు క్లియర్గా నీకేమని చెప్పాను? కొంచెం ఓపిక పట్టు, ఇప్పుడు జాబ్కి అప్లై చేయొద్దనే కదా చెప్పాను. మరి ఇప్పుడు నీ వల్ల నాన్న ముందు నా పరువు పోయింది. నేను ఎప్పుడైనా నువ్వు అసలు జాబ్కే వెళ్ళొద్దని చెప్పానా? నిన్నే అడుగుతున్నాను, నేను చెప్పానా? పెళ్ళికి ముందు నేను నీకు అన్ని విషయాలు చెప్పాను కదా. నాతో ఎవ్వరూ చెప్పలేదు. వెళ్ళి మీ అమ్మ నన్ను అడుగు, అప్పుడు తెలిసింది నేను చెప్పానో లేదో. నోరుకి ఏం తక్కువ లేదు. ఆ రోజు మాత్రం మేనర్స్ గురించి నోటుకొచ్చినట్టు బాగావు. ఇప్పుడేముంది నీ మేనర్స్? మాలేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు? డేట్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు, కానీ రేపటి నుంచి నియమాలు పాటిద్దాం అనుకుంటున్నాను. ఓ, నియమాలు పాటిస్తే మనమిద్దరం కలవకుండా ఉండాలి, తెలుసుగా. లైట్ ఆఫ్ చేయమంటావా? ఏమండి, మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒకటి చెప్పనా? ఇలా చేసేటప్పుడు నొప్పిగా ఉందండి. ఫోర్ ప్లేలో ఏదైనా ఓ, అయితే దీని గురించి నీకు ముందుగానే తెలుసు అన్నమాట, అంతేనా? ఏంటండి? అదే ఫోర్ ప్లే. ఇప్పుడు ఫోర్ ప్లే చెయ్యాలి అంటే నిన్ను చూడగానే అనిపించాలి. అనిపించట్లేదు. లైట్ ఆఫ్ చేయి, నిద్ర వస్తుంది, అదే వస్తుంది. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. ఇది నిన్న పెట్టిన సాంబారేగా? అవునండి, ఫ్రిడ్జ్లో అది వేడి చేసి తెచ్చాను. స్వామి సార్, మాల వేసుకున్న స్వామికి నిన్నటి ఆహారం పెట్టకూడదని నీకు తెలియదా, లేక తెలిసే చేస్తున్నావా? లేదండి, నిజంగా నాకు తెలీదు. సరిపోయింది బా, ఇది మాత్రం తెలీదు, కానీ మిగతావన్నీ బా. స్వామి శరణం. కాలానికి తగ్గట్టుగా అన్నీ మారడం లేదా? చెప్పాలంటే చెప్పులు లేకుండా నడిస్తే పేర్లు తెలియని ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. వీటన్నిటికీ ప్రాధాన్యం ఇవ్వకండి. స్వామియే శరణం అయ్యప్ప.
అన్నయ్య ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. అవును, ఆ అమ్మాయినేంటన్నయ్య ఎలా పెంచారు? వాళ్ళ అమ్మా నాన్న ఏమీ నేర్పరా? మనం ఏం చెప్తామమ్మా? నీ చేయవలసిన పనులన్నీ అలాగే వదిలిపెట్టి వచ్చాను. ఈ విషయం తెలిసాక నేను ఎలా ఉండగలను? మనసు చాలా కష్టపడింది, అందుకే వచ్చేసాను. అది సరే, తాను ఎక్కడుంది? లోపలే ఉంటుంది. లోపలే కదా ఉంది. ఉండు వస్తాను. అరెచ్చా, అయ్యయ్యో, ఇంకా మంచం మీద కూర్చున్నావేంటి? లే లే లే. అయ్యయ్యో, ఇక్కడ కూర్చోకూడదని తెలీదా? దోషమమ్మా. ఇదంతా నా కర్మ, ఇవన్నీ తీయాల్సి వచ్చింది. ఇలా ఇంటికి దూరంగా ఉన్నప్పుడు చాప వేసుకుని కూర్చోవాలి, పడుకోవాలి, తెలిసిందా? ఇది మీ ఇంట్లో నేర్పలేదా? నీకు ఇక్కడ ఉండడం నచ్చకపోతే ఈ చుట్టుపక్కల ఎవరైనా మీ చుట్టాలుంటారు కదా, వాళ్ళ ఇంట్లో పోయి ఉండు. లేదంటే గొడ్లపాక ఖాళీగానే ఉంది, అక్కడికి పోయి పడుకో. లేదత్తయ్య, ఒంటరిగా వెళ్లి పడుకోవడానికి భయంగా ఉంది. అయ్యో, భయంగా ఉంది. నువ్వేమన్నా చిన్నపిల్లవా? తప్పగా దారిదులు. తప్పగా ఇక్కడ పడుకో. ఏంటి? సరేనా? అంతా అర్థమైందా? అలా చూడకో, ఎలా చూస్తుందో చూడు. ఏంటయ్యా ఇంకా కూరేసుకోలేదు? ఎన్ని రోజులు 4 చచ్చిపోయిందమ్మా. ఈ రోజే మంచి భోజనం చేస్తున్నాను. ఊరు కానయ్యా, అన్ని అవసరంగా చేశాను. చాలా నాన్న, సరిగా ఉందా? సూపర్. అన్నయ్య ఉప్పు సరిపోయింది. తీసుకో. తినేశాక ప్లేట్ కడిగి ఇక్కడే బోర్లించి పెట్టుకో, బయటికి రావద్దు. తర్వాత సాములు బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూడకూడదు, చూడకుండా ఉండాలి. ఏంటి అర్థమైందా? నన్నే చూస్తావేంటి? తినమ్మా. ఏం పిల్ల, తిను. ఇలా చూడమ్మా, మన ఇంట్లో గుళ్ళకి గోపురాలకి వెళ్లే అలవాటు లేదు, కానీ వాళ్ళ కుటుంబపు పద్ధతుల్ని నువ్వు ఫాలో అవ్వాలి. అమ్మా, నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా లేదా? అర్థమవుతోంది, చాలా బాగా అర్థమవుతోంది. కానీ నువ్వు వాళ్ళని అర్థం చేసుకొని ప్రవర్తించాలి, అది చాలా ముఖ్యం. అక్కడ అంత పెద్ద కుటుంబంలో నువ్వు ఒకదానివి, అందువల్ల ఊరికే తప్పులు కనిపెట్టకు. అమ్మా, సరే పెట్టేమ్మా. ఇక్కడ పెద్ద గొడవ జరుగుతోంది. లాక్డౌన్ వల్ల అందరు ఇక్కడ గొడవ పడుతున్నారు. అసలు దీని అంతటికీ కారణం ఎవరనుకుంటున్నారు? ప్రతి పౌరుడికి దీని గురించి తెలుసుకోవాల్సిన హక్కు ఉంది. అసలు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి? ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తోంది, ప్రజలు కూడా దీన్ని ఆదరిస్తున్నారు. ఆడవాళ్ళలో కొంతమంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా గొడవ పట్టం ఎందుకు? నిన్న జరిగిన గొడవల్లో 4-5 ఆడవాళ్లు గాయపడ్డారు. ఇలాంటి సమయంలో నీ బట్టలతో కలిపి ఇంకోళ్ళ బట్టలు కలపకూడదు. ప్యాడ్లన్నీ అంటించేసాయి, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. దేవుడికి మన మీద కోపం రాకూడదు కదా. రేపు నీకు బిడ్డ పుట్టాలి, మరి జాగ్రత్తగా ఉండు. ఏంటి అర్థమైందా? ఏమ్మా, ఏం చేస్తున్నావమ్మా? ఏమ్మా, ఇలాంటి సమయాల్లో తులసి కోటను ముట్టుకోకూడదు, తెలీదా నీకు? ఏంటమ్మా నువ్వు? లేదు మావయ్య, కాస్త జలుబు తలనొప్పిగా ఉంది, అందుకే. వెళ్ళమ్మా, వెళ్ళు. స్వామి శరణం, వెళ్ళు. అమ్మా, ఏమనుకోవద్దు, ఓ 500 రూపాయలు ఇవ్వగలరా?
సరే అక్క, కానీ ఇప్పుడు నేను ఇంట్లో ఏది ముట్టుకోలేను. ఆ రూమ్ టేబుల్లో పర్స్ ఉంది, మీరే వెళ్ళి తీసుకోండి. సరేనమ్మా. ఏమ్మా, నీకేమీ సమస్య లేదుగా? నువ్వు బాగానే ఉన్నావుగా? బాగున్నానక్క, ఏ సమస్య లేదు. మీరు తీసుకోండి, అక్కడుంది. వస్తాను. మగాళ్ళు తిరిగే చోట్లో నీ లంగాలు ఎందుకు అక్కడ ఆరేసో? లేదత్తయ్య, వర్షం వచ్చేలా ఉంది, అందుకే. గొట్ల పాకలో తాడు కట్టు పెట్టాం కదా, అక్కడ ఆరేయచ్చు కదా. లేదు, అక్కడ సరిగ్గా ఆరడం లేదు. తడిగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతోంది. అయ్యో రామా, ఏంటమ్మా మాట్లాడుతున్నావు? ఏదైనా చెబితే ఎదిరించి మాట్లాడుతున్నావు. ఇంకేమైనా ఆరేయాలనుకుంటే ఎవరైనా చూడకుండా ఆరేయ్, అర్థమైందా? ఏంటి అలా చూస్తున్నావు? అర్థమైతే చాలా ఆడించు. అర్థమైంది. సరే, అన్నీ నేర్పించాల్సి వస్తుంది. అక్కా అక్కా అక్కా, ఏంటి మంజు, నేను ఇక్కడ లోపలున్నాను. నేను మీకు ఒకటి చూపించాలి. ఏంటది? నేను శబరిమలకి మాల వేసుకున్నాను, అదే మీకు చూపించాలి. అయ్యో మంజు, నువ్వు లోపలికి రావద్దు. ఎందుకు నక్క నన్ను లోపలికి రావద్దన్నారు? అదేం లేదమ్మా, నువ్వు మాల వేసుకున్నావు, నువ్వు స్వామివి, నన్ను చూడకూడదు. ఎవరు చెప్పారు? స్వామి వచ్చి చెప్పారా? స్వామికి అందరూ ఒకటే కదక్క. అయితే నేను మిమ్మల్ని చూడొచ్చు కదా. నేను మీకోసం ఒకటి తీసుకొచ్చాను. జాంకాయలు మా ఇంటి చెట్టుకి కాసాయి, బాగా టేస్టీగా ఉంటాయి, తీసుకోండి. మీకు ఇష్టమే కదక్క. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండవు, ఎవరి కోసం దేనికోసం ఎప్పటికీ మారద్దు. సరే అక్క, నేను వెళ్ళొస్తాను, రేపు కలుద్దాం. हिरण्यवर्णां हरिणीं भरजस्पदां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेतो महामहावजातवेतो लक्ष्मीं नमतकारिणीं यस्यां हिरण्यं इन्देयं दामत्वं पुरुषानवं पद्मप्रिये पद्मिनि पद्मस्ते पद्मालये पद्मकटाय रूपे विश्वप्रिये विष्णुधराय रूपे कमलविमलाय नमः. బుద్ధి లేదు, ఇలాంటి టైంలో స్వామిని ముట్టుకోకూడదని తెలీదు. దోషం ఉన్న అమ్మాయి నిన్ను తాకిందా? మైల పోవాలంటే పశువు పచ్చిపేడను మింగాలి, గోవు నీరుడు తాగాలి, ఇవన్నీ చెయ్యాలి. పర్వాలేదు, కావాలంటే నీటిలో పసుపుని కలిపి తలపై జల్లుకో, మైలంతా సరిపోతుంది. సరిపోతుందా? పోతుంది. మైల పోతుందిగా? తప్పకుండా పోతుంది. సరే, స్వామి శరణం. స్వామి శరణం. గుడిలోకి అమ్మాయిలందరూ వెళ్ళొచ్చని సుప్రీంకోర్టే చెప్పింది. అది మా హక్కు, మేము ఎవరికి భయపడక్కర్లేదు. అమ్మాయిల్ని చివరి వరకు కిచెన్ లోనే వచ్చి కంట్రోల్ చేయాలని మగవాళ్ళకి ఆశ. నేను తప్పకుండా గుడికి వెళ్తాను, ఎందుకంటే ఆ దేవుడు అందరికీ సొంతం. ఆడపిల్లగా పుట్టాం, మెన్స్ట్రేషన్ అవుతుంది, అందువల్ల 10 నుంచి 50 ఏళ్ల వయసున్న ఆడవాళ్ళని గుళ్ళోకి వెళ్ళొద్దని చెప్పడానికి ఎటువంటి న్యాయం ఉంది చెప్పండి? అందుకని మమ్మల్ని దూరంగా పెడితే ఇక దేవుడే లేడు. ఎవరు దీన్ని అడ్డుకున్నా సరే నేను దిగులు పడను, నేను తప్పకుండా వెళ్తాను. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పడానికి ఎవ్వరికీ హక్కు లేదు, అది మా ఇష్టం. వస్తున్నాను, బయలుదేరుతున్నాను. సరే సరే, ఫోన్ పెట్టు. నేను బయలుదేరుతున్నాను,
పనులన్నీ అక్కడ అలా ఆగిపోయాయి, అందుకే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారా? అవును, రేపు నీకు 7వ రోజు కదా? అవునత్తయ్య. పొద్దున్నే లేచి తలకి స్నానం చేసి అన్ని పనులు చేసుకో. అంతే. ఎలా నవ్వుతుందో చూడు. నే వస్తానే. నవ్వితే అందంగానే ఉంది. బయటికి రావే. నిజమైన మగాల్ని చూడలేదు కదా, ఇప్పుడు వచ్చాం, రావే కిందకి. వెనక ఎవరెవరు ఉన్నారో మాకు బాగా తెలుసు. పబ్లిక్ ఇడ్చి నీ పరువు తీస్తేనే నీకు బుద్ధి వస్తుంది. రావే. తమాషాగా దప్పానికి రాందానా. ఇలా చూడు, ఫేస్బుక్ లో మాత్రమే నీ ఆటలన్నీ సాగించగలవు. దమ్ముంటే కిందికి రావే. బండి కాల్చురా. ఎప్పుడైనా మాకు కనపడ్డావో అక్కడే చంపేస్తా. రండ్రా. నీ భార్యతో చెప్పి షేర్ చేసిన వీడియోని వెంటనే డెలీట్ చేయమని. మీరు గుడి ధర్మకర్తగా ఉండేవారు. మన ఇంటి బిడ్డ ఇలా చేస్తే మనకేగా అసహ్యం. ఆ వీడియోలో ఉన్న కమెంట్స్ ని చదివారా? అవి చదివేలాగా ఉన్నాయా? మన అందరికీ అవమానం. అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాం. దిగులు పడకండి, తను డెలీట్ చేస్తుంది, నేను చూసుకుంటాను. స్వామి శరణం. స్వామి శరణం. నువ్వు ఫేస్బుక్ లో ఏదో దరిద్రాన్ని షేర్ చేసావట, దాన్ని వెంటనే డిలీట్ చేయి. నాకు కరెక్ట్ అనిపించింది, అందుకే షేర్ చేశాను. నేను దాన్ని డిలీట్ చేయను. చెప్తున్నాను కదా. నేను షేర్ చేసినందుకు మీకేంటండి ప్రాబ్లం? కుట్టానంటే లోపలికి వచ్చాను అనుకో. రండి, లోపలికి రండి. మీరు లోపలికి రాగలరా, నన్ను చూడగలరా, లేక నన్ను ముట్టుకోగలరా? నిన్ను మిగతా వారిష్టాన్ని అర్థం చేసుకోకుండా ఒక విషయం చెప్పి ఇది చేసే తీరాలను ఫోర్స్ చేయడమే మీ మేనరిజమా? అక్క పాల్. పాలు అక్కడ పెట్టేసి తలుపు బయట వైపు నుంచి మూసి వెళ్ళు. సరే అక్క. రెండు టీలు కావాలి. ఇస్తాను. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే హరిహర సుదనే శరణమయ్యప్ప. టీ అడిగి చాలాసేపు అయింది. ఇదిగో తీసుకొస్తాను. త్వరగా. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో
ఏంటి ఇంత చిన్న విషయానిక ఇంత దూరం నడిచొచ్చావు? ముందు బయలుదేరు, నేను నీతో పాటు వస్తాను. క్షమాపణ అడిగితే అంతా సర్దుకుంటుంది. నేనెక్కడికి వెళ్ళను. నా కోసం ఎవరు ఏం మాట్లాడక్కర్లేదు. ఇంతకీ ఏం చెయ్యాలనుకుంటున్నావు? హాయ్ అక్క, ఎప్పుడొచ్చారక్క? అమ్మా, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వ. ఏయ్, అడుగుతున్నాడుగా, వెళ్ళి నీళ్లు తీసుకురా. హే, నువ్వు కూర్చోవే. నీళ్ళు కూడా వెళ్ళి తీసుకోలేవు నువ్వు? ఆ? అరే రే, కాఫీ సూపర్. థ్యాంక్స్. నేను ఇన్ని రోజులు బతికిన జీవితాన్ని ఒక రిహార్సల్ అనుకుంటున్నాను. ఇక మీదటే ఒరిజినల్గా బతుకుతాను. పొదుపు చేసిన ప్రేమ మొత్తాన్ని నీతో ఖర్చు చేస్తాను. ఆ? నీకు ఎగ్ దోశ వేయడం వచ్చా? ఈ పెప్పర్ అంతా వేసి. తెలుసా? సూపర్. నాకు 2 ఎగ్ దోశలు వేసి పెట్టు, నేను స్నానం చేసేస్తాను. ఓకే.